నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 86లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఆయన జ్ఞాపకార్థం ఒక స్మారకం నిర్మించారు. పౌండ్. పౌండ్ని తెలుగులో పౌండ్ లేదా కొట్టడం అని అంటాం. హీ బాట్ 1 pound ఆఫ్ యాపిల్స్. హీ బాట్ 1 pound ఆఫ్ యాపిల్స్. అతను 1 పౌండ్ యాపిల్స్ కొనుగోలు చేశాడు. హీ పౌండెడ్ ఆన్ ద డోర్. హీ పౌండెడ్ ఆన్ ద డోర్. అతను తలుపు మీద బలంగా కొట్టాడు. ప్రాక్టీషనర్. ప్రాక్టీషనర్ని తెలుగులో చర్య చేసేవాడు లేదా వైద్యుడు అని అంటాం. హీ ఈజ్ ఏ మెడికల్ ప్రాక్టీషనర్. హీ ఈజ్ ఏ మెడికల్ ప్రాక్టీషనర్. అతను ఒక వైద్యుడు. షీ ఈజ్ ఏ యోగా ప్రాక్టీషనర్. షీ ఈజ్ ఏ యోగా ప్రాక్టీషనర్. ఆమె యోగా సాధకురాలు. ప్రీలిమినరీ. ప్రీలిమినరీని తెలుగులో ప్రాథమిక అని అంటాం. దీస్ ఆర్ ప్రీలిమినరీ టెస్ట్స్. దీస్ ఆర్ ప్రీలిమినరీ టెస్ట్స్. ఇవి ప్రాథమిక పరీక్షలు. దిస్ ఈజ్ జస్ట్ ఏ ప్రీలిమినరీ ప్లాన్. దిస్ ఈజ్ జస్ట్ ఏ ప్రీలిమినరీ ప్లాన్. ఇది ఒక ప్రారంభ దశ ప్రణాళిక. ప్రీమియర్. ప్రీమియర్ని తెలుగులో ముఖ్య లేదా అగ్రశ్రేణి అని అంటాం. హీ ఈజ్ ఏ ప్రీమియర్ ప్లేయర్. హీ ఈజ్ ఏ ప్రీమియర్ ప్లేయర్. అతను ఒక అగ్రశ్రేణి ఆటగాడు. దిస్ ఈజ్ ఏ ప్రీమియర్ ఈవెంట్. దిస్ ఈజ్ ఏ ప్రీమియర్ ఈవెంట్. ఇది ఒక ముఖ్యమైన ఈవెంట్. ప్రిజనర్. ప్రిజనర్ని తెలుగులో ఖైదీ అని అంటాం. ద ప్రిజనర్ ఎస్కేప్డ్. ద ప్రిజనర్ ఎస్కేప్డ్. ఖైదీ పారిపోయాడు. దే కాట్ ద ప్రిజనర్. దే కాట్ ద ప్రిజనర్. వారు ఖైదీని పట్టుకున్నారు. ప్రొసీజర్. ప్రొసీజర్ని తెలుగులో పద్ధతి అని అంటాం. ఫాలో ద ప్రొసీజర్. ఫాలో ద ప్రొసీజర్. పద్ధతిని అనుసరించండి. దిస్ ఈజ్ ఎ సింపుల్ ప్రొసీజర్. దిస్ ఈజ్ ఎ సింపుల్ ప్రొసీజర్. ఇది ఒక సింపుల్ పద్ధతి. ప్రెజెంటేషన్. ప్రెజెంటేషన్ని తెలుగులో ప్రెజెంటేషన్ అని అంటాం. ఐ హ్యావ్ ఏ ప్రెజెంటేషన్ టుడే. ఐ హ్యావ్ ఏ ప్రెజెంటేషన్ టుడే. నాకు ఈరోజు ప్రెజెంటేషన్ ఉంది. హెర్ ప్రెజెంటేషన్ వాజ్ గ్రేట్. హెర్ ప్రెజెంటేషన్ వాజ్ గ్రేట్. ఆమె ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ప్రిడేటర్. ప్రిడేటర్ని తెలుగులో మాంసాహారి జంతువు అని అంటాం. ద లయన్ ఈజ్ ఏ ప్రిడేటర్. ద లయన్ ఈజ్ ఏ ప్రిడేటర్. సింహం ఒక మాంసాహారి జంతువు. ప్రిడేటర్స్ హంట్ అదర్ యానిమల్స్. ప్రిడేటర్స్ హంట్ అదర్ యానిమల్స్. మాంసాహారులు ఇతర జంతువులను వేటాడతారు. ప్రిసీడ్. ప్రిసీడ్ని తెలుగులో ముందుగా రావడం అని అంటాం. A greeting usually precedes a speech. A greeting usually precedes a speech. ప్రసంగానికి ముందు సాధారణంగా శుభాకాంక్షలు వస్తాయి. The letter B precedes C. The letter B precedes C. B అక్షరం C కంటే ముందుగా వస్తుంది. ప్రే. ప్రేని తెలుగులో
ప్రార్థించు అని అంటాం. ఐ ప్రే ఎవ్రీ డే. ఐ ప్రే ఎవ్రీ డే. నేను ప్రతిరోజు ప్రార్థిస్తాను. షీ ప్రేడ్ ఫర్ హెర్ ఫ్యామిలీ. షీ ప్రేడ్ ఫర్ హెర్ ఫ్యామిలీ. ఆమె తన కుటుంబం కోసం ప్రార్థించింది. పొటాటో. పొటాటోని తెలుగులో ఆలుగడ్డ లేదా బంగాళదుంప అని అంటాం. ఐ లైక్ పొటాటో కర్రీ. ఐ లైక్ పొటాటో కర్రీ. నాకు ఆలుగడ్డ కూర ఇష్టం. పొటాటోస్ ఆర్ చీప్. పొటాటోస్ ఆర్ చీప్. ఆలుగడ్డలు చౌకగా ఉంటాయి. లెట్స్ సీ. లెట్స్ సీని తెలుగులో చూద్దాం అని అంటాం. విల్ ద ప్లాన్ వర్క్? లెట్స్ సీ. విల్ ద ప్లాన్ వర్క్? లెట్స్ సీ. ప్రణాళిక పనిచేస్తుందా? చూద్దాం. ఐ డోంట్ నో ద ఆన్సర్ యెట్. లెట్స్ సీ ద రిజల్ట్స్. ఐ డోంట్ నో ద ఆన్సర్ యెట్. లెట్స్ సీ ద రిజల్ట్స్. నాకు ఇంకా సమాధానం తెలియదు. ఫలితాలు చూద్దాం. పాజిబిలిటీ. పాజిబిలిటీని తెలుగులో సాధ్యత అని అంటాం. దేర్ ఈజ్ ఏ పాజిబిలిటీ ఆఫ్ రెయిన్. దేర్ ఈజ్ ఏ పాజిబిలిటీ ఆఫ్ రెయిన్. వర్షం వచ్చే అవకాశం ఉంది. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా సాధ్యమే. ప్రాక్టికల్. ప్రాక్టికల్ని తెలుగులో ప్రయోగిక అని అంటాం. దిస్ ఈజ్ ఏ ప్రాక్టికల్ ఐడియా. దిస్ ఈజ్ ఏ ప్రాక్టికల్ ఐడియా. ఇది ఒక ప్రయోగిక ఆలోచన. బీ ప్రాక్టికల్ ఇన్ లైఫ్. బీ ప్రాక్టికల్ ఇన్ లైఫ్. జీవితంలో ప్రయోగకంగా ఉండాలి. న్యూబీ. న్యూబీని తెలుగులో కొత్తవాడు లేదా కొత్త వాళ్ళు అని అంటాం. ఐ యామ్ ఏ న్యూబీ ఇన్ కోడింగ్. ఐ యామ్ ఏ న్యూబీ ఇన్ కోడింగ్. నేను కోడింగ్లో కొత్తవాడిని. డోంట్ వరీ. ఎవ్రీ ఎక్స్పర్ట్ వాజ్ వన్స్ ఏ న్యూబీ. డోంట్ వరీ. ఎవ్రీ ఎక్స్పర్ట్ వాజ్ వన్స్ ఏ న్యూబీ. టెన్షన్ పడకు. ప్రతి నిపుణుడు ఒకప్పుడు కొత్తవాడే. కన్కరెంట్లీ. కన్కరెంట్లీని తెలుగులో ఏకకాలంలో అని అంటాం. హీ వర్క్స్ ఆన్ 2 ప్రాజెక్ట్స్ కన్కరెంట్లీ. హీ వర్క్స్ ఆన్ 2 ప్రాజెక్ట్స్ కన్కరెంట్లీ. అతను 2 ప్రాజెక్టులపై ఏకకాలంలో పనిచేస్తాడు. 2 ఈవెంట్స్ హ్యాపెండ్ కన్కరెంట్లీ. 2 ఈవెంట్స్ హ్యాపెండ్ కన్కరెంట్లీ. 2 సంఘటనలు ఏకకాలంలో జరిగాయి. ప్రాక్టీస్. ప్రాక్టీస్ని తెలుగులో అభ్యాసం చేయడం అని అంటాం. ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్ డైలీ. ఐ ప్రాక్టీస్ ఇంగ్లీష్ డైలీ. నేను రోజు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తాను. యు మస్ట్ ప్రాక్టీస్ మోర్. యు మస్ట్ ప్రాక్టీస్ మోర్. నువ్వు ఇంకాస్త అభ్యాసం చేయాలి. ప్రైమరీ. ప్రైమరీని తెలుగులో ప్రాథమిక అని అంటాం. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాథమిక విద్య ముఖ్యం. దిస్ ఈజ్ ద ప్రైమరీ రీజన్. దిస్ ఈజ్ ద ప్రైమరీ రీజన్. ఇదే ప్రాథమిక కారణం. లించింగ్. లించింగ్ని తెలుగులో గుంపు దాడి చేసి చంపడం అని అంటాం. లించింగ్ ఈజ్ ఏ క్రైమ్. లించింగ్ ఈజ్ ఏ క్రైమ్. గుంపుగా దాడి చేసి చంపడం నేరం. దే ప్రొటెస్టెడ్ అగైనెస్ట్ లించింగ్. దే ప్రొటెస్టెడ్ అగైనెస్ట్ లించింగ్. వారు లించింగ్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి.
మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.